హలో ఫ్రెండ్స్, ఇది మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ అనమాట. సో ఇది అందరికీ నేను చాలాసార్లు నా వీడియోలలో మీరు చూసే ఉంటారు. సో ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే, యాక్చువల్గా నేను ఈ కుటుంబ సంక్షేమ శాఖలోనే అప్పట్లో నేను చదువుకునే రోజుల్లోనే ట్యూబర్క్యులోసిస్ వ్యాసంగం నేర్చుకున్నాను అనమాట. సో చాలా కాలం క్రితము నేను ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆ తర్వాత బ్లడ్ బ్యాంక్కి, ఆ తర్వాత మళ్ళా ఎమర్జెన్సీ వార్డుకి, అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే నేను బాగా ట్రైనింగ్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, నాకు నేను ఇందులో స్పెషలిస్ట్ అంటే నేను ట్యూబర్క్యులోసిస్ చేయడంలో స్పెషలిస్ట్ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ అదే డిపార్ట్మెంట్కి నాకు రావడం చాలా ఆనందంగా ఉందన్నమాట. సో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోకి వచ్చిందంటే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ గవర్నమెంట్ యొక్క హాస్పిటల్ ఇటు ముందుకెళ్తే అది ఉంటుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఏమవుతుందంటే, ఇది పాత ఓల్డ్ బిల్డింగ్ అనమాట. అప్పట్లో ఓపీ ఉండేది, క్యాజువాలిటీ కూడా ఇక్కడే ఉండేది. ఇక్కడ నుంచి ఇక్కడ పోతే సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పేసి ఈ మధ్య కొత్తగా మన జనరల్ హాస్పిటల్ గుంటూరులో కట్టారు. ఇది సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ అనమాట. ఈ ట్రస్ట్ జనరల్ హాస్పిటల్ ఇక్కడ కనబడుతుంది. వెనక వచ్చేసి సుశ్రుత అంటే శస్త్రచికిత్సకి పితామహుడు అనమాట. ఆయన యొక్క విగ్రహం ఈ మధ్య రీసెంట్గా పెట్టారు ఇక్కడ. ఇకపోతే మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి, లాస్ట్కి వెళ్ళేటప్పటికి మనకి ఏమవుతుందంటే, రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి ధన్వంతరి యొక్క విగ్రహం ఉందన్నమాట. సో మీకు ధన్వంతరి విగ్రహం చూపించాలంటే మీరు నన్ను ఫాలో చేయండి. ఫాలో చేసిన తర్వాత ఒక 2 seconds తర్వాత మీకు ధన్వంతరి మీ విగ్రహం అనేది వస్తుంది. ఈలోపు సో ఇక్కడ వచ్చేసి కొత్తగా ఒక ఇది హాల్ కట్టారనమాట. హాల్ కట్టిన తర్వాత ఇలా చూడండి, లార్డ్ ధన్వంతరి విగ్రహం కూడా మీకు కనపడింది. సో ఇటువంటి మంచి ప్లేసులు మన గుంటూరు జనరల్ హాస్పిటల్లో జీజీహెచ్ అంటారండి. గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఇదన్నమాట. సో ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా మంచి ఆనందంతో మంచి వైద్యం తిరిగి పొంది వెళ్తారనేది చాలా ఇదన్నమాట. అలాగే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ విభాగంలో ఈ మధ్యలో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక వార్డుని కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం అనమాట. ఇక్కడ ఏంటి ఓల్డ్ ఏజ్ అంటే దీన్ని జీరియాట్రిక్ మెడిసిన్ అంటారు. మెడిసిన్ వాళ్ళది జనరల్ మెడిసిన్ వార్డు కూడా అంటారు అనమాట. ఇక్కడ ఒకటి ఉందన్నమాట. దాన్ని మళ్ళీ జీరియాట్రిక్ వార్డులో కూడా ఎంటర్ అయితే, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ వార్డులో నుంచి లోపలికి వెళ్తే మనకు జీరియాట్రిక్ వార్డు కూడా ఇక్కడ కనపడుతుంది అనమాట. ఇక్కడ కూడా వృద్ధులకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడే డయాలసిస్ కూడా బాగా జరుగుతుంది.